ప్రాచీన కాలంలో తిరుమల సమీపంలోని ఒక చిన్న గ్రామంలో రాఘవ అనే పేద కుంభారుడు, కుండల తయారీదారి నివసించేవాడు. అతను ఎంతగానో భక్తి కలిగినవాడు, భగవంతుని సేవలో జీవించేవాడు. అతని ఆర్థిక పరిస్థితి ఎంత దుర్భరమైనా అతని భక్తి మాత్రం ఏనాడూ తగ్గలేదు. అతనికి ఒక్కటే కల, ఒకరోజు తిరుమల వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. ఒక సంవత్సరం ఆ గ్రామంలో తీవ్రమైన ఎండలు వచ్చాయి, గుత్తులన్నీ ఎండిపోయాయి. నీరు, తిండి కోసం ప్రజలు చాలా ఇబ్బంది పడారు. రాఘవ నిత్యం తిండికి కూడా ఇబ్బంది పడుతూ గడిపేవాడు. కాని భగవంతుడిపై అతని నమ్మకం మాత్రం తగ్గలేదు. ప్రతిరోజూ గోవింద గోవింద అంటూ ప్రార్థనలు చేసేవాడు. ఒక రాత్రి శ్రీ వెంకటేశ్వర స్వామి రాఘవకు కలలో ప్రత్యక్షమయ్యాడు. నా ఆలయానికి రా, నీ కష్టాలు తీరిపోతాయి అని స్వామి అనుగ్రహించాడు. తదుపరి ఉదయం తన దగ్గరున్న ఒక చిన్న మట్టి కుండను తీసుకుని రాఘవ తిరుమలకు పయనమయ్యాడు. అడవులు, కొండలు, నదులు దాటి భయంకరమైన ప్రయాణం చేశాడు. పాదయాత్రలో ఆకలి, దాహంతో అలసిపోయినా అతను ఆగలేదు. గోవింద గోవింద అంటూ ముందుకు సాగాడు. తిరుమల కొండలపైకి ఎక్కుతున్నప్పుడు అతను పూర్తిగా అలసిపోయి కుప్పకూలిపోయాడు. అప్పుడు ఒక వృద్ధుడు అతని దగ్గరకు వచ్చి, బాలా, నీకు ఏమైంది అని ఆప్యాయంగా అడిగాడు. రాఘవ నిశ్చేష్టంగా, స్వామిని దర్శించుకోవాలి, ఆలయానికి చేరాలి అని పలికాడు. వృద్ధుడు చిరునవ్వుతో అతని నుదుటి మీద చేతి వేయగా ఒక అద్భుతం జరిగింది. రాఘవ ఒక్కసారిగా శక్తిని పొందాడు. కన్నులు తెరిచి చూసేసరికి తాను ఆలయ గర్భగృహంలో స్వామి ముందు నిలబడి ఉన్నాడు. ఆనంద భాష్పాలతో భూమికి లొంగి భగవంతుడిని నమస్కరించాడు. ఆలయ అర్చకులు ఆశ్చర్యపోయారు. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగారు. రాఘవ తన కష్టాలను, ప్రయాణాన్ని, ఆ వృద్ధుడి సహాయాన్ని వివరించాడు. ప్రధాన అర్చకుడు చిరునవ్వుతో అన్నాడు, ఆ వృద్ధుడు ఎవరో తెలుసా? అదే మన స్వామివారు. నీ భక్తికి స్వామి ప్రత్యక్షమై నిన్ను ఇక్కడికి రప్పించాడు. ఆ రోజు నుండి రాఘవ జీవితం మారిపోయింది. తిరిగి గ్రామానికి చేరుకున్నప్పుడు అతని పొలాలు పచ్చగా మారిపోయాయి. కుంభార పని విజయవంతమైంది. అతని గ్రామంలోని ఎవరూ ఆకలితో ఉండకూడదని నిశ్చయించుకున్నాడు. ఇప్పటికీ భక్తులు విశ్వసిస్తారు, తిరుమల తిరుపతిలో నిజమైన భక్తితో వేడుకున్నవారిని స్వామి ఎప్పుడూ వదిలిపెట్టడు. గోవింద గోవింద.